నంద్యాల జిల్లా మహానందిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈశ్వర్ నగర్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన యువకుడిపై వెనక నుంచి దాడి చేసింది చిరుత. భయాందోళనకు గురయ్యారు ఈశ్వర నగర్ గ్రామస్తులు. గత నెల రోజులుగా మహానంది చుట్టే సంచరిస్తోంది ఈ చిరుత. అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించాలని కోరుతున్నారు మహానంది పరిసర గ్రామాల ప్రజలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, చిరుతల సంచారం చాలా తరచుగా ఈ ప్రాంతంలో జరుగుతోంది. కొంత ఈ అటవీ ప్రాంతం ఇదంతా దగ్గరగా ఉండడం కొంత కారణం కావచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు గ్రామస్తులకు అటవీ అధికారులు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అధికారులు అయితే ఎటువంటి స్పందన అనేది కనపడతలేదు. ఎందుకంటే ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో గత 20 రోజుల పాటు నుండి చిరుత ప్రతిరోజు వస్తున్న పరిస్థితి. రాత్రి సమయంలో ఎక్కువగా ఈ యొక్క చిరుత అనేది ఈ యొక్క పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతంలోని పరిసర ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్న పరిస్థితి. 2-2:30 ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క చిరుత పులి వస్తున్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతంలోని గోశాల, అదే విధంగా ఈ యొక్క పుణ్యక్షేత్ర వెనుక భాగం ఉన్న మాడ వీధుల్లో కూడా ఈ యొక్క చిరుత సంచారం అనేది ఎక్కువగా ఉంటున్న పరిస్థితి. అక్కడ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా ఈ యొక్క చిరుతపురి సంచారం అనేది కనపడుతున్నప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు చూసి ఈ యొక్క అటవీ అధికారులకు విన్నపించుకున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన అనేది అధికారుల నుండి కనపడలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నాగూర్ అనే యువకుడి పైన చిరుతపులి దాడికి పాల్పడడం జరిగింది. ఏదైతే మహానంది పుణ్యక్షేత్రంలోని ఈశ్వర్ నగర్ లో ఆ యొక్క నాగూర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బహిర్భూమి కోసము కొద్దిసేపటి కిందట అక్కడికి వెళ్ళినప్పుడు చిరుతపులి అనేది దాడి చేయడం జరిగింది. ఏదైతే ఇతనికి అటవీ ప్రాంతంలో తెలిసినది అటవీ ప్రాంతంలో తిరిగిన యువకుడు కాబట్టి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ లేకుంటే లాగా ఏదైతే సిరివెల్ల మండలం పచ్చల గ్రామంలో మహిళ మీద దాడికి పాల్పడి తినేసిన ఘటన మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉండేది. ఇతను యువకుడు చాలా అలర్ట్ గా ఉండి కేకలు వేయడం వలన ఆ చిరుతపులు అక్కడ నుండి పారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత 20 రోజుల పాటు నుండి మహానంది పుణ్యక్షేత్ర ప్రాంతంలో అక్కడున్న స్థానిక ప్రజలు కావచ్చు, అక్కడికి వస్తున్న భక్తులు కావచ్చు, ఆ యొక్క చిరుతపులి సంచారం అనేది చాలా భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఆ యొక్క బోన్లను ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో వదలాలంటూ అక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుకుంటున్నారు. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.